ఫ్రెండ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ఎంప్లాయ్. సో ఇప్పుడైతే నేను నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో టీఎస్ ఓబీసీకి సంబంధించి టీఎస్ మేల్కి సంబంధించి తెలంగాణలోని మేల్ క్యాండిడేట్కి సంబంధించి చేసిన ఓబీసీ ఎస్సీ ఎస్టీ అందరిది ప్రీవియస్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని. అండ్ ఇప్పుడు కూడా నేను చూపిస్తున్నా, ఇది 2022 షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ పీఈటీ పిఎస్టీ. ఓకేనా, ఇది దానికి సంబంధించిన పీడిఎఫ్. లాస్ట్ టైం 2022 నోటిఫికేషన్ది. సో ప్రజెంట్ అయితే 2023 నోటిఫికేషన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు. సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనేది చెప్తా. ఎవరికి చెప్తా అంటే ఏపీ వాళ్ళకి చెప్తా. ఏపీ మేల్, ఓకేనా, ఏపీ మేల్కి సంబంధించి చెప్తా. ఏపీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే ఈ వీడియో చూసే వాళ్ళు అర్థం చేసుకోండి మీరే. ప్రీవియస్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది. సో లాస్ట్ టైం అయితే 70 lakhs ప్లస్ మంది అప్లై చేసుకున్నారు. లాస్ట్ 2021 అండ్ 2022 నోటిఫికేషన్స్ రెండు అయిపోయినాయి కదా. ఒకసారేమో 70+ lakhs అప్లై చేసుకున్నారు, ఒకసారేమో 55+ అనుకుంటా, 55+ lakhs పీపుల్ అప్లై చేసుకున్నారు. ఇది 2021, ఇది 2022. ఇప్పుడు వచ్చేసి నాకు ఎగ్జాక్ట్ నెంబర్ ఐడియా లేదు కానీ 47 lakhs ఏమో అప్లై చేసుకున్నారు. ఓకేనా, 47 lakhs అంటే తక్కువ కదా. 70 lakhs అప్లై చేసుకున్నప్పుడు 26,000 వేకెన్సీ ఉండే. ఇప్పుడు 2022 లాస్ట్ టైం 50,000 వేకెన్సీ ఉండే. అండ్ ఇప్పుడు మళ్ళీ 26,000 వేకెన్సీ మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఓకేనా, సో ఈ ఇయర్కి కట్ ఆఫ్ సేమ్ అయి ఉంది. మ్యాక్సిమం ఒక 2-3 మార్క్స్ పెరిగింది. ఓకేనా, 2021 కంటే 2022లో కట్ ఆఫ్ వచ్చేసి 2-3 మార్క్స్ మాత్రమే పెరిగింది. ఓకేనా, సో ఇప్పుడు కూడా కట్ ఆఫ్ వచ్చేసి దీనికంటే కొంచెం పెరగచ్చు, లేదంటే పెరగకపోవచ్చు. అది కేటగిరీని బట్టి, కాంపిటీషన్ని బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇంతే ఉంటుందని చెప్పలేము. సో ఈ ఇయర్ వచ్చేసి 45+ lakhs అప్లికేషన్స్ జరిగినాయి. ఓకేనా, నియర్లీ 47 lakhs అప్లికేషన్స్ మాత్రమే జరిగినాయి. చాలామంది ఆబ్సెంట్ అయ్యారు. అండ్ పోయినసారితో కంపేర్ చేసుకుంటే కాంపిటీషన్ తగ్గింది. సో పోస్టులు మాత్రం 26,000 అంటే చాలా వేకెన్సీ. ఓకేనా, స్టేట్ పోలీస్ కానిస్టేబుల్, స్టేట్ ఎస్ఐ కంటే మీరు కంపేర్ చేసుకుంటే ఈ సెంట్రల్ కానిస్టేబుల్ అనేది సో శాలరీ పరంగా ఎక్కువ ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. అండ్ పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, 26,000 ఉన్నాయి. సో మీ కేటగిరీలో, మీ కేటగిరీలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్, నక్సల్, అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి వేకెన్సీ ఎన్ని ఉన్నాయి అనేది. సో మీకే ఐడియా వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి నేను కట్ ఆఫ్ చెప్తా, చూసుకోండి. ఈ కట్ ఆఫ్ కంటే మీకు ఒక 5 మార్క్స్ తక్కువ ఉన్నా కానీ మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. 10 మార్క్స్ తక్కువ ఉన్న రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది రా స్కోర్ అంటే మీరు నార్మల్గా మీరు ఎగ్జాక్ట్గా ఎన్ని పెట్టారో దానికి సంబంధించిన స్కోరు, మీకు వచ్చిన స్కోరు. దీనికి నార్మలైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చేది ఫైనల్ స్కోరు. ఆ ఫైనల్ స్కోరు మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మీ రా స్కోర్లో ఈ కట్ ఆఫ్ కంటే కొంచెం తక్కువ ఉన్నా కానీ 7-8 మార్కులు 10 మార్కులు తక్కువ ఉన్నా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే మీకు నార్మలైజేషన్ చేసిన తర్వాత పెరుగుతుంది కదా. సో ఇది నార్మలైజేషన్ తర్వాత పెరుగుతుంది. ఫైనల్ స్కోర్ అనేది వేరే ఉంటుంది. రా స్కోర్కి ఫైనల్ స్కోర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్కరికి సో 3+ మార్క్స్, 5+ మార్క్స్, 10+ మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకేనా, నార్మలైజేషన్లో ఎవరైతే అంటే జస్ట్ ఒక 10, 15, 20 మార్కులు, 20 క్వశ్చన్స్ తప్పు పెట్టి ఒక 30-40 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టిన వాళ్ళు, క్వశ్చన్స్ కరెక్ట్ ఎక్కువ పెట్టి క్వశ్చన్స్ తక్కువ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా పెరుగుతుంది. ఓకేనా, ఏంది నార్మలైజేషన్లో స్కోరు. సో అది. అండ్ ఇంకొకటి, ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చింది యూఆర్కి 30%. సో ఓకేనా, ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 25%. ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఓకేనా, మీరు క్వాలిఫై కావాలి ఎగ్జామ్లో. అండ్ ఆల్ అదర్ కేటగిరీస్ అంటే ఎస్సీ అండ్ ఎస్టీ. ఇది ఎక్స్ సర్వీస్ మెన్ పక్కన పెట్టండి, మన లెవెల్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉండరు మ్యాక్సిమం. సో 20% రావాలి. 20% అంటే ఒక 32 మార్క్స్. ఇది 25% అంటే ఒక 40 మార్క్స్. సో ఇది వచ్చేసి 30% అంటే ఎంత? సో ఇది 48 మార్క్స్ ఏమో ఉంటుంది. ఈ మార్క్స్ కంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి 32 మార్క్స్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 40 మార్క్స్, యూఆర్ అంటే ఓసీ వాళ్ళు, వీళ్ళకి 48 మార్క్స్. ఈ మార్క్స్ కంటే తక్కువ వస్తే మీరు డిస్క్వాలిఫై అయినట్టు ఎగ్జామ్లో. మీరు ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదు. ఓకేనా, మీకు లిస్ట్లో రాదు, మీకు నార్మలైజేషన్ స్కోర్ కూడా జరగదు. బట్ ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 మార్క్స్ క్రాస్ అయిన వాళ్ళు, ఓబీసీ వాళ్ళు 48 మార్క్స్ క్రాస్ అయిన వాళ్ళు, ఓపెన్ కేటగిరీ వాళ్ళు 48 మార్క్స్ క్రాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్టు. ఓకేనా, క్వాలిఫై అంటే సో మీరు పీఈటీకి ఎలిజిబుల్, పిఎస్టీకి ఎలిజిబుల్, పోనీకి ఎలిజిబుల్. ఓకేనా, అయినట్టు. కానీ ఈ 48, 40, 32 మార్క్స్ వచ్చిన వాళ్ళందరినీ తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే
మనకు 1:8 రేషియోలో తీసుకుంటారు. ఒక పోస్ట్కి 8 మందిని తీసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే సో ఒక పోస్ట్కి 8 మంది అంటే ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఇప్పుడు కొంతమంది. ఈ ఒక ఇప్పుడు మన తెలంగాణలో ఎస్సీ నక్సల్లో కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటారంటే క్యాండిడేట్స్ తక్కువ ఉంటారు. ఓకేనా, క్యాండిడేట్స్ అనేవాళ్ళు నక్సల్ డిస్ట్రిక్ట్స్లో ఎస్సీ వాళ్ళు తక్కువ ఉంటారు. సో ఈ 20% మినిమం 32 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా 1:8లో వెళ్ళిపోతారు. ఓకేనా, కానీ ఎస్టీ వాళ్ళు కాంపిటీషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఎస్టీ వాళ్ళు జనరల్ కానీ నక్సల్ డిస్ట్రిక్ట్స్లో కానీ కొంచెం ఉంటారు, కాంపిటీషన్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి 32 మార్క్స్ వస్తే 1:8లో తీసుకోరు. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి 1:8లో తీసుకుంటే సో టాప్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. అప్పుడు కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఓబీసీ కూడా 25% అంటే 40 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరిని తీసుకోరు. ఓకేనా, ఇప్పుడు తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఓబీసీ జనరల్ డిస్ట్రిక్ట్స్లో నక్సల్ డిస్ట్రిక్ట్లో 1:8లో తీసుకుంటారు. 1:8లో తీసుకున్నప్పుడు ఒక పోస్ట్కి 8 మందిని తీసుకుంటారు. ఆ 8 మంది టాప్ స్కోర్ అంటే ఆ ఉన్న ఓబీసీలో టాప్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. అప్పుడు తీసుకున్న వాళ్ళలో లాస్ట్ పర్సన్ కట్ ఆఫ్ వచ్చేసి కట్ ఆఫ్ పెడతారు. అట్లా మనకు ఏపీ ఓబీసీకి 60 అబోవ్ ఉంది అండ్ 59 వచ్చేసి తెలంగాణ ఓబీసీకి ఉంది మేల్ క్యాండిడేట్స్కి లాస్ట్ ఇయర్. సో ఇది ఓపెన్ కేటగిరీలు 30% ప్రతి ఒక్కరిని తీసుకోరు. ఓకేనా, 1:8లో ఉంటేనే తీసుకుంటారు. ఎప్పుడైతే క్యాండిడేట్స్ తక్కువ ఉంటారో, ఎప్పుడైతే క్యాండిడేట్స్ లేరో అప్పుడు ఈ మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారు, లేకపోతే కారు. ఓకేనా, మంచిగా అర్థమైంది అని అనుకుంటున్నా. సో మళ్ళీ ఈ మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరిని తీసుకోరు. ఎప్పుడైతే కాంపిటీషన్ మొత్తానికి ఉండదో, ఇప్పుడు ఎస్సీ కేటగిరీలో ఉండదు కాంపిటీషన్. ఎస్సీ నక్సల్ వాళ్ళకి 32 మార్క్స్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి తీసుకుంటారు. ఎందుకంటే క్యాండిడేట్స్ లేరు, జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకుంటారు. 1:8లో ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే క్యాండిడేట్స్ చాలామంది ఉంటారో అప్పుడు ఏమవుతుంది, ఈ మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళకంటే ఈ మినిమం మార్క్స్ వస్తే రాదు కదా, క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటే 1:8లో తీసుకుంటే పైన అంటే టాప్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. సో వాళ్ళకి వచ్చిన మార్క్స్ కట్ ఆఫ్ అవుతుంది అప్పుడు. సో ఈ 25% ఓబీసీ, ఈ 20% ఎస్సీ ఎస్టీ వచ్చిన ప్రతి ఒక్కరిని తీసుకోరు. అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటే కట్ ఆఫ్ పెరుగుతుంది, కాంపిటీషన్ తక్కువ ఉంటే ఆ మినిమం క్వాలిఫైయింగ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళని తీసుకుంటారు. ఓకే, సో ఇది. సో ఇక్కడ చూడండి కట్ ఆఫ్ మేల్ క్యాండిడేట్స్. ఓకే, అండమాన్ నికోబార్ ఇది కాదు, సెకండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఉంది. నేను జూమ్ చేస్తా. ఈడబ్ల్యూఎస్. ఓకే, ఈడబ్ల్యూఎస్ జనరల్ నక్సల్ 52 ఉంది, 40 ఉంది. ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ 40 ఉంది అంటే ఈడబ్ల్యూఎస్కి 25% మినిమం మార్క్స్, అంటే 25% అంటే ఎగ్జాక్ట్గా 40 మార్క్స్. ఇక్కడ నక్సల్లో ఆంధ్రప్రదేశ్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు లేరు. అప్పుడు ఏమైందంటే ఈ 40.0 ఎగ్జాక్ట్గా బార్డర్ మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరిని తీసుకున్నారు. 160కి 40 మార్కులు అంటే చాలా తక్కువ. ఓకేనా, అంత స్కోర్ కూడా చేయకపోతే ఇక మనం ఏం చదివినామని మనకే తెలియాలి. ఓకేనా, 160కి 40 మార్క్స్ అన్నా రాకపోతే ఇక మనం చదివి ఎందుకు చెప్పండి మీరే. సో ఇది ఇక్కడ కాంపిటీషన్ లేదు కాబట్టి 40 మార్క్స్ అంటే బార్డర్ మార్క్స్ వచ్చిన వాళ్ళని కూడా తీసుకున్నారు. కానీ జనరల్ డిస్ట్రిక్ట్స్లో కాంపిటీషన్ ఉంది. సో 52 కట్ ఆఫ్ ఉంది, అంటే 52.9 మార్క్స్ వచ్చిన అంటే ఆ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళని తీసుకున్నారని అర్థం. అక్కడ 1:8లో సెలెక్ట్ అయ్యారు. సో ఇట్లుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీకి చూడండి మళ్ళీ. ఇక్కడ నక్సల్ డిస్ట్రిక్ట్లో ఎస్సీ క్యాండిడేట్స్ 32.00 అంటే ఎగ్జాక్ట్గా బార్డర్ మార్క్స్. ఎస్సీకి ఎంత 20% కట్ ఆఫ్ అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇక్కడ 32.00 అంటే ఎస్సీ నక్సల్ ఏపీ వాళ్ళు బార్డర్లో అంటే 20% క్వాలిఫైయింగ్ మార్క్స్ మినిమం బార్డర్లో వచ్చిన క్వాలిఫై అయ్యారు. ఎందుకంటే అక్కడ మంది లేరు, కాంపిటీషన్ లేదు, క్యాండిడేట్స్ లేనప్పుడు బార్డర్లో వచ్చిన ప్రతి ఒక్కరిని తీసుకున్నారు. అక్కడ 1:8లో ఫిల్ అయితే లేరు. ఒక పోస్ట్కి 8 మంది కూడా లేనప్పుడు ఆ బార్డర్ మార్క్స్ వచ్చిన అందరినీ తీసుకుంటారు. ఓకేనా, ఇది. అదే జనరల్ ఎస్సీ చూడండి 58 ఉంది, అంటే కాంపిటీషన్ ఉంది, అక్కడ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు. అప్పుడు 1:8లో కొంతమందిని తీసుకుంటారు. ఓకేనా, 1:8లో తీసుకుంటే కొంతమందిని తీసుకుంటారు. తీసుకున్న అంటే 58.32 ఉంది లాస్ట్ టైం కట్ ఆఫ్. సో ఈసారి ఇంతకంటే ఒక 4-5 మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ చూడండి. అగైన్ ఎస్టీ నక్సల్లో ఎస్టీకి 32 మార్క్స్ ఉంది మళ్ళీ కట్ ఆఫ్. ఎస్సీకి కూడా నక్సల్లో 32 ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఏపీ క్యాండిడేట్స్ ఎవరన్నా నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఉంటే మీరు మినిమం 32 మార్క్స్ వచ్చినా మీరు క్వాలిఫై అయినట్టు. క్వాలిఫైయింగ్ మార్క్స్ మినిమం 32 వస్తే మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. కాంపిటీషన్ లేదు, అప్పుడు అందరినీ తీసుకుంటారు. ఓకేనా, కానీ జనరల్ చూడండి, జనరల్ ఎస్టీకి 59 ఉంది, అంటే జనరల్ డిస్ట్రిక్ట్స్లో కాంపిటీషన్ ఉంది, కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. కానీ నక్సల్ డిస్ట్రిక్ట్లో జస్ట్ 32 ఉంది, అంటే 160కి 32 అంటే చాలా తక్కువ కట్ ఆఫ్, క్యాండిడేట్స్ లేరు. అప్పుడు మినిమం క్వాలిఫైయింగ్ వచ్చిన ప్రతి ఒక్కరిని తీసుకున్నారు. ఓకేనా, అర్థం చేసుకోండి క్లారిటీగా. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ. ఇక్కడ ఓబీసీ నక్సల్ ఈ జనాభా వచ్చేసి ఓబీసీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఓబీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వీళ్ళందరూ వస్తారు కాబట్టి మనది పాపులేషన్ ఎక్కువ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి కంపేర్ టు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. అప్పుడు ఏమవుతుందంటే ఓబీసీ నక్సల్ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ పెరిగింది, 53.59 ఉంది.
కానీ మనకి ఎంత 40 మార్క్స్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, ఓకేనా. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 40 మార్క్స్. కట్ ఆఫ్ ఎంత ఉంది? 53 ఉంది. ఎందుకంటే 40 మార్క్స్ దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఉంటే ప్రతి ఒక్కరిని తీసుకోరు కదా, 1:8లోనే తీసుకుంటారు. అప్పుడు 1:8లో తీసుకుంటే కట్ ఆఫ్ వచ్చేసి 53.59 ఉంది. ఆ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు లాస్ట్ టైం సెలెక్ట్ అయ్యారు రన్నింగ్కి. నెక్స్ట్ వచ్చి జనరల్ డిస్ట్రిక్ట్లో 66 ఉంది. ఇంకెక్కువ ఉన్నది. నక్సల్ డిస్ట్రిక్ట్లో కొంచెం తక్కువ ఉంటుంది కట్ ఆఫ్, ఎందుకంటే కొన్ని మాత్రమే ఉంటాయి నక్సల్ డిస్ట్రిక్ట్స్. జనరల్ డిస్ట్రిక్ట్స్ అంటే స్టేట్ మొత్తం ఉంటుంది కాబట్టి జనరల్ డిస్ట్రిక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. 66.19 ఉంది. 66.19 కట్ ఆఫ్ ఉంది. ఈసారి 60 దాటిన వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోర్రి, ఓకేనా. నార్మలైజేషన్లో పెరుగుతుంది. ఇదంతా నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన కట్ ఆఫ్, ఓకేనా. సో ఇది 53.59 ఉంది కదా, 50 దాటిన ప్రతి ఒక్కరు, లేదంటే 45 దాటిన వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా. మీకే బెటర్. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్కోర్ తక్కువ ఉంది కదా అని రన్నింగ్ బంద్ చేస్తే అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ పేరు లిస్ట్లో ఉంటే అప్పుడు టైం ఉండదు అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ చూసుకోండి. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు. అన్రిజర్వ్డ్ అంటారు వాళ్ళని. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా ఓపెన్ కేటగిరీ, వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి 56.53 కట్ ఆఫ్ ఉంది, ఓకేనా. సో ఆల్మోస్ట్ ఇట్లా మన ఓబీసీ అంతానే ఉన్నది కట్ ఆఫ్ వీళ్ళకి కూడా. సో నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి. అండ్ మన జనరల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఓసీ వాళ్ళు 72.33 ఉంది, హైయెస్ట్ కట్ ఆఫ్ ఉంది. వీళ్ళకి రిజర్వేషన్లు ఉండవు. ఏం చేస్తారు రిజర్వేషన్ లేనప్పుడు? వాళ్ళు కొంచెం స్కోర్ ఎక్కువ చెప్పుకోవాలి. వాళ్ళకు ఓబీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏమి ఉండదు. సో 73 కట్ ఆఫ్ ఉంది. సో ఇట్లుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అంతే అయిపోయింది ఏపీ వాళ్ళది మేల్ క్యాండిడేట్స్ది. సో ఎవరికైతే ఈ స్కోర్లు చూసిరు కదా, ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు నక్సల్ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు 32 మినిమం మార్క్స్ ఇవి రాకపోతే మీరు అసలు డిస్క్వాలిఫై అయినట్టు ఎగ్జామ్లో. ఎవరికైతే 32 క్రాస్ అయినాయో వాళ్ళందరూ ప్రాక్టీస్ చేసుకోండి నక్సల్ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు. అండ్ జనరల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఎస్సీ అండ్ ఎస్టీ కట్ ఆఫ్ ఎంత ఉందంటే ఇక్కడ 58 ఎస్సీ ఉంది. జనరల్ డిస్ట్రిక్ట్స్ నక్సల్ డిస్ట్రిక్ట్ 59 ఉంది, ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 50+ వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి. నార్మలైజేషన్లో మీకు 5 to 10 మార్క్స్ 10 to 20 మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. అప్పుడు స్కోర్ పెరుగుతుంది, ఓకేనా. సో అట్లా మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే 66 ఉంది కట్ ఆఫ్. 60+ వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి రన్నింగ్. 55+ వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే నీకు ఒక 10 మార్క్స్ 15 మార్క్స్ ఇంక్రీజ్ అయితే నీ స్కోరు 70లో పడిపోతుంది, ఓకేనా. అట్లా. నెక్స్ట్ వచ్చేసి నక్సల్ డిస్ట్రిక్ట్ ఓబీసీ వాళ్ళు కూడా 53 ఉంది. అరే 40+ వచ్చిన వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోండి బ్రదర్, ఎందుకంటే నార్మలైజేషన్లో పెరుగుతుంది. ఇప్పుడు స్కోర్ తక్కువ ఉంది కదా అని ఒక 100 మంది ప్రాక్టీస్ చేసి బంద్ చేస్తే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ 100 మందిలో ఒక 10-20 మంది క్వాలిఫై అయినా కానీ సో వాళ్ళకి టైం ఉండదు, రన్నింగ్ టైం ఉండదు. 15-20 డేస్లో ఈవెంట్స్ పెడతారు రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఏప్రిల్ లాస్ట్ వీక్ రిజల్ట్స్, మళ్ళీ మే థర్డ్ వీక్, జస్ట్ ఒక 20 డేస్ 15 డేస్లో మళ్ళీ పెడతాడు. మీకు 5 km 20 డేస్లో కొట్టుడు గగనం. అది ప్రాక్టీస్ ఉన్నోళ్ళు మాత్రమే అట్లా చేస్తారు. సో చాలా డేస్ నుంచి రన్నింగ్ చేయక ఖాళీగా ఉన్నోళ్ళు, సో నాలాంటి వాళ్ళు, సో ఒక మినిమం ఒక 2 months అన్న, ఒక 45 days అన్న ఇప్పుడు ఉన్న టైం ఇప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తేనే బెటర్. సో ఇది ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ సో ఇప్పటి వరకు చెప్పింది అర్థమైంది కదా. ఎస్సీ ఎస్టీ నక్సల్లో అంటే ఎస్సీ ఎస్టీ ఏపీ వాళ్ళు నక్సల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు మినిమం 32 వస్తే క్వాలిఫై. అండ్ జనరల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళకి కట్ ఆఫ్ ఆల్రెడీ చెప్పేసిన 50+ ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. ఓబీసీ వాళ్ళకి కూడా చెప్పేసిన ఒక 50-55 వచ్చిన వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మీ కట్ ఆఫ్ కూడా చెప్పేసిన. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ కంటే ఇయర్ తక్కువనే ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు, ఓకేనా. సో అది. నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ గట్టిగా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. వీడియో మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. సో అది ఫీమేల్ క్యాండిడేట్స్ ఏపీకి చేస్తా వీడియో, ఓకేనా. సో తెలంగాణలో ఫీమేల్ క్యాండిడేట్స్కి అంత ఏముండదు కట్ ఆఫ్, బట్ ఏపీలో ఉంటుంది కాంపిటీషన్. కంపేర్ టు తెలంగాణ ఏపీలోనే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో అందుకోసమే ఏపీ ఫీమేల్ చేస్తా. తెలంగాణ ఫీమేల్ వీళ్ళు మినిమం ఈ 20-25-30% మినిమం క్వాలిఫై అయినా వాళ్ళు 1:8లో రన్నింగ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే తెలంగాణలో ఫీమేల్ ఎస్ఎస్సీ అప్లై చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, బట్ ఏపీలో కాంపిటీషన్ ఉంటుంది. సో మీకైతే కంపల్సరీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉందని చెప్తా, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను ఇంతే ఉంటుందని చెప్పట్లేదు ఎగ్జాక్ట్గా, బట్ లాస్ట్ ఇయర్ చెప్తే ఈ ఇయర్ ఎంత ఉండొచ్చు అని మీకు ఐడియా ఉంటుంది. బట్ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ తక్కువనే ఉంటుంది, కాంపిటీషన్ తక్కువ ఉంది కదా, కొంచెం తగ్గుతుంది, మరీ అంత ఏం పెరగదు. సో రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఉన్న 3 weeks, వితిన్ 3 weeks కంపల్సరీ రిజల్ట్స్ అయితే వస్తాయి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్ఎంప్లాయ్. కంపల్సరీ కమెంట్స్ పెట్టండి, ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇస్తాను మీ డౌట్కి, ఓకే. డన్.